అదేవిధంగా జై శ్రీరామ్ కోటేశ్వరరావు గారు ఎక్స్ సెక్రటరీ డైరెక్టర్ మరియు మాజీ ఎంపీటీసీ గారు ఆయన్ని వేదిక అలంకరించవలసిందిగా మనవి. మనకి ప్రధాన ఉపాధ్యాయులు పాడిగా మనవి సార్ పర్లేదు సార్ పెద్దలు మీరు ఉండాలి. అదేవిధంగా మన సబ్బవరం మండలం మాజీ ధర్మ ప్రచారం సౌరసత సేవా ఫౌండేషన్ ఆధ్యాత్మికవేత్త పిడి పక్కని గారిని వేదిక అలంకరించవలసిందిగా మనవి. ఆయన కూర్చుని చేరేసి ఆలయ సేవా సంస్థ సభ్యులుగా పనిచేస్తున్నటువంటి భక్తులు సేవా సభ్యులందరికీ విజ్ఞప్తి. చాలా దూరం నుండి వస్తూ ఉన్నారు. ఇప్పటికే బాడేరు నుండి ఎల్లకోట నుండి నర్సీపట్నం నుండి వచ్చారు. కానీ మన దగ్గరలో ఉన్నారు. ఇంకా సమావేశానికి ముఖ్యంగా ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ అంటే ఆశయాలు లక్ష్యాలు ఏంటి దాని మీద చైర్మన్ గారు మనకి తెలియజేస్తారు. దాని తర్వాత మన వసుంధర ఆలయ సేవా సంస్థలో చాలా ఉత్సాహంగా చురుకుగా ఆలయ సేవ చేస్తున్నటువంటి కోఆర్డినేటర్స్ ఉన్నారు, అనుసంధానకర్తలు. వారిని అందరినీ కూడా సన్మానించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వాళ్ళందరూ రాలేదు. చాలా భారీగా వాళ్ళందరినీ సన్మానించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. మన కార్యక్రమాన్ని మనం మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకి మనం సేవలు చేస్తూ ఉన్నాం. అయితే మన చైర్మన్ గారు వసుంధర ఆలయ సేవా సంస్థగా భవదీయం అనే సంస్థ వసుంధర ఆలయ సేవా సంస్థగా మార్చడం జరిగింది. ఇక్కడ సపరేట్ చేయడం జరిగింది అన్నమాట. కాబట్టి మన సంస్థ ఏది అంటే మన సంస్థ ఏది ఇప్పుడు వసుంధర ఆలయ సేవా సంస్థ. భవదీయం మర్చిపోండి, భవదీయం కార్డులు కూడా మర్చిపోండి. ఆ కార్డులు ఉన్న వాళ్ళు పక్కన పెట్టేయండి. కొత్తగా ఇప్పుడు ఈ వసుంధర ఆలయ సేవా సంస్థ చైర్మన్ గారు మనకి కొత్త కార్డులు ఇస్తారు, డబ్బులు ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే భవదీయం ఆ గుర్తింపు కార్డులు బదులుగా మనం పరిగణించడం జరుగుతుంది. ప్రస్తుతానికి భవిష్యత్తులో విస్తరించిన కొద్ది కార్యాలయాలు పెరుగుతాయి. మన ఆరిపాక వసుంధర ఆలయ సేవా సంస్థలో ఉన్నటువంటి సేవా సభ్యులందరితో కూడా ఈరోజు సర్వసభ్య సమావేశం. ఒక విధంగా చెప్పాలంటే అన్నయ్య గారికి బాగా తెలిసి ఉంటుంది. మన తోపాల సోదరిపేట సర్వసభ్య సమావేశం అనేవారు. అంటే అందరు సభ్యులు సర్వసభ్య అంటే ఈరోజు బాగా భారీగా చేయడానికి ఏర్పాట్లు చేశారు మన చైర్మన్ గారు గౌరవనీయులు నాగేంద్ర గారు. కానీ వర్షం కారణంగా ఇంకా మన దగ్గర ఉన్న వాళ్ళు రాలేకపోయారు. తర్వాత మరోసారి మనం కార్యక్రమం మళ్ళీ పెట్టుకుంటాము. మరి ఈరోజు కార్యక్రమం ఆగకూడదు కదా. కాబట్టి ఈ సందర్భంగా మనం చైర్మన్గా ఈ సంస్థ చైర్మన్గా నాగేంద్ర గారు అనే విషయం మీకు ఈ సందర్భంగా తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. మన కరతాళ ధ్వనులతో ఆయనకి స్వాగతం పలుకుదాం. ఆయన చైర్మన్గా. మరి ఇకపోతే జనరల్ సెక్రటరీగా మన వెంకటలక్ష్మి గారు. ఏనండి వెంకటలక్ష్మి గారు ఇప్పుడు మనకి నిరంతరం కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. వాళ్ళు నిజానికి వాళ్ళు యాక్ట్ అంటారు కదా, ఫుల్లీ డిజర్వ్డ్. ఎందుకంటే వాళ్ళు ఎంతో అహర్నిశలు కష్టపడుతూ పల్లె ఇంటింటికి తిరిగి అందరికీ చెప్పి ఆలయ సేవా సభ్యులుగా గుర్తింపు కార్డులు ఇచ్చిన తర్వాత వాళ్ళు వదిలేకుండా నిరంతరం కూడా చరవాణిలో అంటే ఫోన్లు సెల్ ఫోన్లు చేస్తూ నిరంతరం షెడ్యూల్ వేస్తూ ఉన్నారు. ఈ పుణ్యక్షేత్రాలన్నిటికీ కూడా అది చూడండి ఆవాల గోపాలం అన్నట్టు. అదేవిధంగా
ఆసేతు హిమాచలి అన్నట్టు ఇక్కడ అట్టడు స్థాయి నుండి అటు ఇక్కడ చిన్న చిన్న ఆలయాలు మొదలుకొని అటు తిరుమల తిరుపతి దేవస్థానం వరకు కూడా పంపించడం జరిగింది. ఇంతవరకు కూడా శ్రీకాళహస్తి వెళ్ళారు, తిరుమల తిరుపతి దేవస్థానం, కలియుగ పుణ్యక్షేత్రం, కలియుగ వైకుంఠంగా చెప్పబడుతున్నటువంటి తిరుమల తిరుపతి క్షేత్రానికి అనుమతి ఇచ్చింది ఈ సంస్థ. గొప్పతనాన్ని దృష్టిలో పెట్టుకుని దానికి మీరు అందరూ మీ హర్షాన్ని తెలియజేస్తుందిగా. కానీ ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో గుర్తింపు రావాలి అంటే చాలా అనుభవజ్ఞం కలిగినటువంటి సంస్థలు మాత్రమే ఇస్తారు. కానీ ఈయన తాలూకా అంకిత భావం, ఆయన తాలూకా దృక్పథం, సేవా దృక్పథం అన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు తిరుమల తిరుపతి క్షేత్రం వారు కూడా సంస్థను గుర్తించి వీళ్ళకి అనుమతి ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం ఈ రానున్న రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం సేవకి వెళ్ళడానికి మనం చాలా సులువుగా వెళ్ళి రావచ్చు. కాబట్టి ఈ సందర్భంగా కొత్త బాడీ వచ్చింది, అది గుర్తుపెట్టుకోండి. మరి అందులో నాకు కూడా వైస్ చైర్మన్గా వేశారు ఈ సంస్థలో. తర్వాత మిగిలిన సభ్యులు ఎవరు మనకి ఇంకా ఉన్నారు, వాళ్ళు రాలేదు కాబట్టి తర్వాత రెండో మీటింగ్లోనూ వాళ్ళ గురించి కూడా చెప్పుకుందాం. ఇకపోతే ఈ సందర్భంగా మనం ఎక్కువ పునాది మన ప్రాంతం ఈ సంస్థకి, కాబట్టి దాన్ని కృతజ్ఞతాభావంతో మనల్ని మర్చిపోకుండా ఏదైనా సరే ప్రాధాన్యత మన ప్రాంతానికే ఇస్తున్నారు. ఆ కేంద్రం కూడా అంటే ముఖ్యమైనటువంటి మెయిన్ బ్రాంచ్ ఆఫీస్ ఇక్కడ మనకి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్లో కూడాను ఈ సంస్థ రిజిస్ట్రేషన్లో కూడా మెయిన్ ఆఫీసులో కూడా, ఎందుకంటే ఇక్కడ మనం ఎక్కువ సేవకులుగా మనం ఎక్కువగా మంది ఉన్నాం కాబట్టి మరి ఈ సందర్భంగా చాలామంది మనకి వెన్నుముకగా ఉన్నారు. ఇక్కడ చాలామంది కోఆర్డినేటర్లు మనకు పనిచేస్తూ ఉన్నారు. మరి వారిలో ముఖ్యంగా మనం ఒక ప్రాధాన్యత క్రమంలో చెప్పుకుంటే మొదటిసారిగా ఇక్కడ మనకి లింగాంతుడి పంతులమ్మ గారు నా పేరు చెప్పారట చైర్మన్ గారికి. ఇక్కడ ఆయన ధర్మాచారిగా ఉన్నారు, ఇక్కడ దైవ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారని ఆయన ఆ విధంగా నా దగ్గరికి వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత అయ్యా మరి మీలాంటి వాళ్ళ సహకారంతో మేము ఎలా చేద్దాం అనుకుంటాం అంటే, సరే నేను చాలా మంచి కార్యక్రమం, మాకు మీరు సేవకులుగా చేర్పించి వదిలేయకుండా వాళ్ళని ముందుకు తీసుకెళ్తే అంతకంటే మహాభాగ్యం మరొకటి లేదని చెప్పడం జరిగింది. ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా అనుకున్న 100కి 200% పనిచేస్తూ ఉన్నారు నిరంతరం రాత్రులు పగలు. ఇంకా ఈ సంస్థ కాదు, ఇప్పుడున్న సంస్థ కాదు, భవ్య సంస్థ మొదటిసారిగా ప్రారంభోత్సవం చేసినప్పుడు మల్ల కోటేశ్వరరావు గారే దానికి ముందుండి అధ్యక్షులుగా ఈ కార్యక్రమాన్ని కొట్టి మనం నిర్వహించడం జరిగింది. దీవించారు. తర్వాత మనకి బాబురావు మాస్టర్ అప్పుడు రాలేదు, కానీ పట్నాయక్ గారు, రాజు గారు కూడా అప్పుడు మనం తెలియలేదు. వారు ఉన్న తర్వాత మొదటిసారిగా ముందుగా స్పందించినటువంటి మల్ల కోటేశ్వరరావు గారు ఒకేసారి 50 మందిని జాయిన్ చేశారు ఇందులో. అది ఇక్కడ హర్షించవలసిన పరిణామం అన్నమాట. అంటే ఏంటో వెనక ముందు నిజంగా తీసుకువెళ్తారా లేదా, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చూడకుండా విశ్వాసంతో, దృఢమైనటువంటి విశ్వాసంతో రండి. ఇప్పుడు మేడం గారు కొనతాల వాసవి గారు ఇక్కడ నర్సీపాటి నుంచి వచ్చారు. ఆమె అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నారు అక్కడ. అదేవిధంగా మేడం గారు మీ పేరండి, మీ పేరు సరస్వతి గారు కూడా నర్సీపాటి నుంచి వచ్చారు. మీ అందరికీ కూడా ఇలాంటి మమ్మల్ని అందరినీ కూడా చైర్మన్ గారు ఎంతో అద్భుతంగా ముందు స్పందించి మనకి చేయూతనిచ్చినటువంటి భక్తులకి సన్మానించాలి అన్నటువంటి దృక్పథంతో సుమారు 40 మందిని మనం ఎంపిక చేయడం జరిగింది. కానీ అందరూ రాలేదు. రాకపోయినా సరే వచ్చినటువంటి ఆ కోఆర్డినేటర్లందరినీ కూడా ఇప్పుడు చైర్మన్ గారు అంటే సంస్థ విశేషాలు చెప్పిన తర్వాత ఆయన సన్మానం చేస్తారు. మరి ఆ విధంగా మల్ల కోటేశ్వరరావు గారు స్పందించిన తర్వాత పెదయాతపాలెం వాళ్ళు స్పందించారు. తర్వాత ఇంకా అక్కడ నుండి ఇటు అగ్రహారం, గాలిభీమవరం, అటు పాపేపాలెం, అదేవిధంగా ఇదో పాపేపాలెం ఆదిలక్ష్మి గారు వచ్చారు, అక్కడ ఆవిడ స్పందించారు. తర్వాత రమణమ్మ గారు బాడజంగాలపాలెం, తర్వాత రాజుగారు కూడా మరి ఆయన ముందే ఆయన చాలా ఎందులో ఉన్నా సరే చాలా స్పీడ్గా ఉంటారు.
కానీ ముందు కొంచెం ఆలోచించారు. కానీ ఈరోజు అందరికంటే చాలా అడ్వాన్స్గా ఉన్నారు రాజు గారు. మరి ఆయన కూడా చాలా ఈరోజు మనకి ఈ కార్యక్రమంలో మనకి ఎక్కువ మంది చేయూతనిచ్చి ఈ వసుంధర ఆలయ సేవా ట్రస్ట్ని గారు అలాగే బాబు శ్రీనివాస్ గారు రాలేదు, పెద్దలు అందరూ వచ్చారు. మరి వాళ్ళు చాలా ఆధ్యాత్మికంగా ముందుంటారు. వాళ్ళ కృష్ణ మందిరంలో మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం, భగవద్గీత ఇలాంటి కార్యక్రమాలు. అది మనం మెయిన్ కాన్సెప్ట్ అదే. ఈరోజు మనకి చైర్మన్ గారు వీళ్ళు చేస్తున్నటువంటి సేవలు ఏంటో ఇప్పుడు మనకి తెలియజేస్తారు. తెలియజేసిన తర్వాత కోఆర్డినేటర్స్ అంటే అందరికీ కూడా సన్మాన కార్యక్రమాలు మనం పెట్టుకోవడం జరిగింది. ఆ కార్యక్రమం అయిన తర్వాత మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇప్పుడు ముందుగా ఇంట్రడక్షన్ ఆహ్వానంతో ఇవన్నీ చెప్తున్నాను. నేను నిజానికి ఇంట్రడక్షన్ అంటే ఇప్పుడు ప్రార్థనతో ప్రారంభిద్దాం. ప్రతిబోధితాం భగవతా నారాయణ అద్వైతామృతవర్షిణి భగవతి అష్టాదశాధ్యాయిని అంబా వామనుసందదామి భగవద్గీతే భగవద్వేషిణి భగవద్గీతే భగవద్వేషిణి. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోదేక స్తంభకు కేలిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మదానందాంగనాదింబకు. అంటే మోక్షం చేరుకోవడానికి కార్యక్రమాలన్నీ మన హైందవ ధర్మాలో ఏ పని చేసినా సరే, అంటే బళ్ళకి మనం గుళ్ళోకి వెళ్ళి భజన చేసినా, పూజ చేసినా, సేవకు వెళ్ళినా, రామాయణం చదివినా విన్నా మోక్షం పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత శివ సాహిత్య స్థితిని పొందడమే అంతిమ లక్ష్యంగా చెప్పబడుతూ ఉంది. కాబట్టి అలాంటి కార్యక్రమం మన వసుంధర సేవ ఆలయ సేవా సంస్థ చేస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ పాలు పంచుకున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, మరి మన ఈ వసుంధర ఆలయ సేవా సంస్థ ఏ విధంగా ఏర్పడింది, దానికి ముందు ఉన్నటువంటి సంస్థ ఏంటి, మన సేవలు ఏ విధంగా సాగుతూ ఉన్నాయి, ఈ ఆలయ సేవలలో ఎదురైనటువంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, అందరూ సంతోషంగా సేవలు చేసుకుంటున్నారా లేదా, ఏమైనా ఇబ్బందులు ఉంటే దాటిని అధిగమించడానికి మనం ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఇలాంటి సలహాలు సూచనలు మన పెద్దలందరూ ఇస్తారు. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇప్పుడు మన పెద్దలు క్రమంగా ప్రోటోకాల్ ప్రకారంగా చైర్మన్ గారు తర్వాత మాట్లాడుతారు. ఈ సందర్భంగా మన పెద్దలు ఈ సందర్భంగా వాళ్ళ అభిప్రాయాలు చెప్పిన తర్వాత సన్మాన కార్యక్రమాలు చివరిలో పెట్టుకుందాం. ఈ లోపల మీరు మన అతిథులకి సేవా సభ్యులందరికీ కూడా మీరు పానీయాలు ఇవన్నీ కూడా ఇచ్చేసేయండి. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మల్ల కోటేశ్వరరావు గారు, ఎక్స్ షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్ గారు మరియు మాజీ ఎంపీడీసీ గారు మాట్లాడవలసిందిగా, అంటే మనం కొంచెం సింపుల్గా మాట్లాడేద్దాం, వర్షం పడుతుంది కాబట్టి సన్మానంలో కొంత టైం పడుతుంది కాబట్టి సంక్షిప్తంగా తెలియచేద్దాము. మల్ల కోటేశ్వరరావు గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సంస్థ అయినటువంటి భవదీయ దేవాలయ
సేవా సంస్థగా నాగేంద్ర గారు, వాళ్ళ బావగారు, వాళ్ళ అక్కగారు ఆధ్వర్యంలో ఈ యొక్క వ్యవస్థని మురళీనగర్లో వాళ్ళు ప్రారంభించడం జరిగింది. మురళీనగర్లో ప్రారంభించిన రూరల్ ఏరియాకి మన నాగేంద్ర గారే దీన్ని విస్తరింపజేస్తున్నారు. ఇక్కడికి ఆరిపా తీసుకొచ్చి ఇలా మ్యాటర్ చెప్పినారు. లింగారెడ్డి పంతులు గారు వాళ్ళ ద్వారా, నరసింహమూర్తి గారి ద్వారా ఇక్కడ ఆఫీస్ తీసుకొని ఇక్కడ భావదీయ సంస్థ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందా లేదా అంటే ఆ టైంలో నేను వచ్చిన మామూలుగా మ్యాటర్తో పని ఉంది, 10 రోజులకు వస్తారని వస్తూ ఉంటాను. నేను ఇంటికి 12 వస్తే ఇలాగ అన్నయ్య ఇలాగ అన్నారు. ఏ లేదు, ముందు మా పేరు రాసేయండి, ముందు మా వాళ్ళు మాత్రం ఎక్కడో చెప్పండి, మాకు సరైన ఛానల్ దొరకలేదు, డబ్బులు మేము పెట్టుకొని మా ఖర్చు మేము పెట్టుకొని మేము వెళ్తూ ఉన్నా దైవ దర్శనానికి ఎవరు కావాలని వెళ్ళడం తప్ప టీమ్గా ఇప్పటివరకు మమ్మల్ని తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరూ లేరు, అది మా అదృష్టం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే సంస్థని సబ్బారం మండలంలోనే కాకుండా అటు పాడేరు, అరకు, అలాగే తెలంగాణ రాష్ట్రంలో అటు భద్రాచలం, ఖమ్మం, ఇతర ప్రాంతాలకు విస్తరింప చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఆ రోజు కలిగి ఉన్నటువంటి మనిషి నాగేంద్ర. కానీ ఇక్కడ వచ్చిన చిక్కలు ఏంటంటే, ఇప్పుడు అంటే బెండిగా అనేది ఎందుకు అనింది కదొద్దు, ఇక్కడ వచ్చిన చిక్కల్లో ఏంటంటే నాగేంద్ర గారు సర్వీస్ చేసి ఎవరి దగ్గర ఎంత తినేస్తున్నారు, ఎవరెవరి దగ్గర ఎంతెంత సేవకు పంపిస్తే ఎంత తీసుకుంటున్నారని వాళ్ళ బావగారికి అనుమానం వచ్చింది. వాళ్ళ బావగారికి సంస్థ అధిపతిగా అతను నిలబెట్టి అతన్ని ఇంట్లో కూర్చోబెట్టి రాష్ట్రం అంతా తిరిగి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి, ఆధ్యాత్మిక వ్యవస్థను ఏర్పాటు చేసి రకరకాలుగా 2 రాష్ట్రాల్లో విస్తరింప చేసినటువంటి మనిషిని పక్కన పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చిందంటే, మొట్టమొదటిసారిగా గ్రూపు ప్రారంభమైంది మా ఊర్లోనే 38 మంది 39 మందితో చిన్నపాలెం చిన్న ఊళ్ళో గ్రూప్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గ్రూప్కి అన్ని కార్డులు వచ్చినాయి, అన్నీ చేసినాయి. మనం అటు అరసవల్లి కానీ చిన్నపాలెం పెద్దపాలెం టీములు, అటు అరసవల్లి కానీ గణమాలక్ష్మి టెంపుల్ కానీ సింహాచలం కానీ అలాగే రామనారాయణ కానీ ఇతర ప్రాంతాలకి సేవలకి దగ్గరుండి తీసుకుని వెళ్ళి సేవ చేయించి వాళ్ళు జాగ్రత్తగా భద్రంగా తిరిగి పంపించే వ్యక్తిగతమైనటువంటి అతని మనిషి భద్రత కల్పించి మరి తిరిగి పంపించి ఏర్పాటు చేస్తే అది కూడా వాళ్ళకి రుచించలేదు. ఎందువల్లంటే పేరు సంస్థ మంది పేరు అతను వచ్చేస్తుంది. మరి అతను వాక్చాతుర్యంతో అన్ని రకాలుగా సేవలు చేసి ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి ప్రతి ఊరు వెళ్ళి తిరిగి ఒప్పించి భావదీయం 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 అని ఏంటంటే పేరు ఒకటిది కానీ పనిచేసేది ఇతను. ఇలా జరిగేసరికి జనయాత్మాల టీంని తిరుపతికి వెళ్ళమని, తిరుపతికి మిమ్మల్ని తీసుకెళ్తానమ్మా, ఫస్ట్ టైం మీదే కాబట్టి మేము తిరుపతి వెంకటేశ్వర స్వామికి సేవకి మీరు 15 మందికి తక్కువ లేకుండా ప్రిపేర్ అవ్వండి అని చెప్పడం, దరఖాస్తులు తీసుకోవడం, రాసేయడం అన్నీ నింపేసి తిరుపతికి వెళ్తున్నాం. ఇంకొక 5-6 రోజుల్లో మాకు గత నెల 20 తారీఖు కల్లా ఆర్డర్ రావాల్సింది. ఈ లోపుని వాళ్ళు పెంట పెట్టారండి. అతను ఫోన్ చేసి నాకు ముందుగా నా నెంబర్ అతను తెలియదు, మ్యాచ్ గారి ద్వారా ఏదో సరదాగా అడిగితే ఇచ్చినారు. అతను నాకు ఫోన్ చేసి ఏమండి మీరు తిరుపతి వెళ్తున్నారంట, ఎలాగ వెళ్తారండి అన్నారు. ఏమండి నాగేంద్ర గారు మమ్మల్ని పంపిస్తానండి, సంస్థ మీదే కదా, పంపిస్తున్నానంటే మా సంస్థ నుంచి అయితే ఎవరిని తిరుపతి తీసుకెళ్ళలేదండి, అసలు తిరుపతి ప్రోగ్రామే మా సంస్థ లేదన్నాడు. భావదీయం అనే సంస్థకి తిరుపతికి పర్మిషన్ లేదట. ఇక్కడ రామనారాయణ, సింహాచలం, కనకమహాలక్ష్మి టెంపుల్, ఇతర టెంపుల్ తప్ప తిరుపతి తీసుకెళ్లే అవకాశం అతనికి లేదు. మీరు తిరుపతి వెళ్ళలేరు, ఎలాగెళ్తారో చూస్తాను. అదేంటి సార్ అతను చెప్పినారు, మేము బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు, రేపు నేడు
సెల్లో మెసేజ్లు పెడతా ఉన్నారంటే అది కాదండి, తిరుపతి తీసుకెళ్ళి శక్తి సామర్థ్యాలు అతను లేవంటే ఇతను మమ్మల్ని ఎలా తీసుకెళ్తున్నారో తెలియదు. ఇతను గతంలో ఇప్పుడు సంస్థ ఏంటమ్మా వసుంధర టీవీలో భాగస్వామి అతను. ఒకప్పుడు వసుంధర టీవీలో అటు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకు సంబంధించినటువంటి టీవీ అది ఫైబర్ నెట్ కేబుల్లో వస్తుంది. అది ప్రజెంట్ ఇప్పుడు వస్తుంది మనకి. అటు తెలంగాణ పూర్తి వస్తుంది, మన ఫైబర్ నెట్లో మాత్రం వస్తుంది. ఆ టీవీలో ఇతను కూడా ఒక భాగస్వామి కాబట్టి దాని ద్వారా వీళ్ళు తిరుపతి తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తే కింద చూడండి మీరు ఎవరికి పంపిస్తున్నారు, ఎవరికి చేస్తున్నారు. ఆ పంపించిన వాళ్ళు సేవలేటి ఏదో నిరుద్యోగులు ఈ స్వీపర్లకి లాలకి వీళ్ళకి పంపించే భాగం తప్ప అది మీకు తిరుపతి పంపించే సేవకు పంపించేది కాదని చెప్పేసి పెట్టడం అవుతుంది. అతను చెప్పడం జరిగింది. మాకేముందండి ఎంత వెళ్తాం లేకపోతే లేదు, మీ భావదేవి సంస్థ ఉండాలని మాకు లేదు అని చెప్పేసి అంటే మీరు ఎలాగా భావదేవి సంస్థలో ఉన్నారు? మీరు భావదేవి సంస్థలో ఉన్నారు కాబట్టి మా సంస్థలోంచి మీరు బయటకు పోలేరు, ఇంకెవరికి సంబంధం లేదన్నారు. అంటే అదేంటండి అది మన బోర్డు అక్కడ పెట్టి అందరూ ఓపెన్ చేస్తాం కదంటే లేదండి భావదేవి సంస్థ మాది, ఆరిపాక్ బ్రాంచ్ అంతా మాదే, సబ్బారం మండలం అంతా మాదే అని చెప్పేసి అన్నారు. నేను అప్పుడే అన్నాను, నాకు కొంచెం కోపం వచ్చి, సార్ మీరు ఏమంటే అనుకోండి కానీ రేపు సాయంత్రానికి అలా భావదేవి ఇక్కడ కనబడదు, బోర్డు పీకేస్తాం మేమే. సేవ ఒకటి, పని చేసేవాడు ఒకడు, పెత్తనం చేసేవాడు ఒకడు, కూర్చున్నాడు గుండెకాయలు కష్టపడినాడు కడకాళ్ళు అన్నట్టు చెప్పడం మాత్రం మీరు కరెక్ట్ కాదండి. సేవ చేసేది వాళ్ళు చేస్తున్నారు, అలా ఎది పెడితే దానికి వెళ్తాం, లేకపోతే తిరుపతి వెళ్ళడం మాకు పెద్ద పనే కాదు. ఇప్పుడు ట్రైన్ ఎక్కిస్తే ఉదయానికి వెళ్ళిపోతాం, దర్శనం చేసుకుంటాం, మళ్ళీ తిరిగి రాత్రికి వచ్చేస్తాం. కానీ సేవ అన్నది భాగ్యం కలిగించడానికి మాకు ప్రయత్నం చేస్తే మీరు దాన్ని ఆటంకం పెడుతున్నారు కాబట్టి మీ సంస్థ సబ్బవరం మండలంలో ఉండదు, ఆ బోర్డుని తీసేయడం జరుగుతుంది అని చెప్పేసి ఒక్కలించి అతనికి నిర్మమాటంగా చెప్పడం జరిగింది. తర్వాత ఇతను ఫోన్ చేసి ఇలాగ అంటున్నారండి మీ బావగారు అంటే, లేదండి రేపు సాయంత్రం తీసేద్దాం అన్నారు. రావడం ఆ బోర్డు తీసేయడం కూడా అయిపోయింది. తర్వాత కొంత వారం 10 రోజులు టైం తీసుకొని వసుంధర దేవాలయ సేవా సంస్థగా పేరు మార్చి అప్పుడు మా జనాత్మక కార్డులన్నీ మార్పు చేయడం జరిగింది. వాళ్ళు తిరుపతికి పంపిస్తామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ఇతర ప్రాంతాలకు కూడాను. ఎక్కడండి ఎక్కడో ఉన్న మారుమూలలో ఉంది, ఇక్కడ విశాఖపట్నంలో మురళీ నగరం, ఆడికి ఎవడు ఇల్లుడు లేడు. అక్కడికి పేరు సంస్థ హెడ్ ఆఫీసు, ఆడికి వెళ్ళి బాబు మేము సేవకి వెళ్తామని అడిగినోడు కూడా లేడు. ఇతని సేవ వల్లే, ఇతని ప్రయత్నం వల్లే అక్కడ వాళ్ళు కూడా మోటివేట్ చేసి సేవలకు పంపించి ఏర్పాటు చేస్తే ఇవాళ పరిస్థితులు ఇలా దాపరించి ఉన్నాయి. కాబట్టి మరి ఎక్కువ మాట్లాడొద్దన్నారు మా మాస్టర్ గారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే వసుంధర దేవాలయ సేవా సంఘం మనది, దాని ద్వారా మమ్మల్ని తిరుపతి పంపిస్తున్నారు మొట్టమొదటిసారి. మేము ఇంకొక 20 రోజులు 4 రోజుల్లో తిరుపతికి వెళ్తున్నాం. అలాగే తిరుపతి సేవలే అతను ఎక్కువ కొనసాగిస్తారు. లోకల్గా కూడా ఈ సేవలన్నీ ఉంటూనే, అలాగని ఈ లేకపోవడం లేదు, ఇవి ఉంటూనే బ్యాచీల వారికి ఒక బ్యాచ్ వచ్చేసరికి ఇంకో బ్యాచ్, వచ్చేసరికి ఇంకొక బ్యాచ్ కంటిన్యూగా తిరుపతికి పంపించే శక్తి సామర్థ్యాలు కలిగిన సంస్థ వసుంధర. ఆ సంస్థలోనే మనం ఉన్నాం. ఈ సంస్థ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకుని మన దగ్గరకు వచ్చి సేవ చేస్తున్నటువంటి నాగేంద్ర గారికి మనందరి తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. జై